హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. హరే కృష్ణ. ఈరోజు జగన్నాథ రథయాత్ర సందర్భంగా మనము ఆల్ ఓవర్ ఇండియాలో, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు, మొత్తము పూరిలో మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన ఇండియాలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిన్న సోమవారం రోజు మనము జగన్నాథుడి యొక్క స్నానయాత్రని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు స్నానయాత్ర అంటే ఏదైనా యాత్ర అంటే ఏంటి అంటే, అంతకుముందు రోజు ఆదివారం రోజు చీడాదహి ఫెస్టివల్, ఏదైనా ఒక ఉత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే సాధారణంగా మానవులు ఉత్సవ ప్రియులు. వాళ్ళకి ఏదో ఒక ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఇష్టం. మనము భక్తులు ఉత్సవాలు వేరుగా ఉంటాయి. అభక్తులు వేరుగా ఉంటాయి. ఏదైనా ఒక మూవీ ఫంక్షన్ అని, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఫెస్టివల్స్ అని, వాళ్ళు సెపరేట్‌గా కొన్ని ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉత్సవాలు చేసుకుని వాళ్ళకిష్టమైన వాళ్ళని దగ్గరగా కలవడము, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకిష్టమైనటువంటి ఆహారాన్ని భుజించడము, అందరూ కలిసి ఉండడము చాలా ఎక్కువగా కామన్ పీపుల్ అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒక ఇంగ్లీష్ సైంటిస్ట్ ఒకాయన, సైకాలజిస్ట్ ఒక రీసెర్చ్ చేశాడనమాట. ఆ రీసెర్చ్‌లో ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైతే ఒక కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఉండడము, కలిసి భోజనం చేయడము, కలిసి నృత్యం చేయడము, కలిసి ఏదైనా ఒకటి ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళ మధ్యలో బంధం అనేది చాలా దృఢంగా ఉంటుంది అని. ఇప్పుడు మనము కృష్ణ కాన్షియస్‌లోకొచ్చినాక ప్రతి ఉత్సవాన్ని కూడా ఆ విధంగానే సెలబ్రేట్ చేస్తాం. అందుకనే భక్తుల మధ్యలో బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే చేసుకునే ఉత్సవం ఏదైనా కృష్ణ పరంగా చేయాలి. కృష్ణ చైతన్యంలో ఉత్సవం చేసుకోవాలి. కృష్ణ చైతన్యంలో కాకుండా వేరే ఏవైనా ఉత్సవాలు చేసుకోవడం వలన ఆ ఉత్సవాన్ని చేసే వాళ్ళ మూడ్‌ని బట్టి అందులో పాల్గొన్న వాళ్ళ మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. అది వేరే విషయం. కాకపోతే మనమందరం కూడా ఎప్పుడు కృష్ణ చైతన్యంలోనే ఉత్సవాల్ని చేసుకుంటూ ఉంటాం. అయితే ఉత్సవాల వల్ల ప్రత్యేకంగా లాభం ఏమిటి అంటే, మానవులకే కాదు కృష్ణుడికి కూడా ఉత్సవ ప్రియుడు. అందుకనే ఎప్పుడు కూడా ఉత్సవాలు చేస్తూ ఉండాలి భక్తులు. కృష్ణుడు ఎప్పుడైనా కానీ బోర్ కొట్టి వెళ్ళిపోతాడేమో అనే లోపు మనం ఒక ఉత్సవం చేయాలి. ఆ ఉత్సవం కోసం ఉండిపోతాడనమాట. ఇప్పుడు మనము చాతుర్మాస్యం కంటే ముందుగా ఈ రథయాత్ర వస్తుంది. మనం రథయాత్ర ముందే చీడాదహి ఫెస్టివల్ చేసుకున్నాము. ఆ తర్వాత ఈ స్నానయాత్రతోని ఉత్సవాలన్నీ మొదలయ్యి 15 రోజుల తరువాత రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్ర తర్వాత మళ్ళీ 10 రోజులు మళ్ళీ రథయాత్ర. పూర్తిగా 25 రోజులు దాదాపుగా మనము జగన్నాథుడి యొక్క ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇందులో మొట్టమొదటి ఉత్సవం ఏమిటి అంటే స్నానయాత్ర. స్నానయాత్ర మాత్రమే కాదు, ఏదైనా సరే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదినము అంటే ఆయన ఆవిర్భావించిన రోజు, కృష్ణుడికి సంబంధించిన ఏ విషయమైనా మనం ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. స్వయంగా శ్రీల నరోత్తమ దాసు ఠాకూర్లు ఏం చెప్పారంటే, మాధవ తిథి భక్తి జనని. మాధవ తిథి అంటే కృష్ణుడికి సంబంధించిన తిథి. అంటే ఏదైనా మనం ఒక ఉత్సవం చేసుకుంటే, ఆ రోజు ఏం జరుగుతుందంట, భక్తి జనని. అంటే భక్తి అనేది జనిస్తుంది. అంటే జనిస్తుంది అంటే ఇంతకు ముందు లేదా అండి? ఇప్పుడు జన్మించిందా? అంటే అలా చెప్పవచ్చు. ఎవరికైతే ఆల్రెడీ భక్తిలో వాళ్ళ భక్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. ఎవరికైతే భక్తిలోకి ఇంకా రాలేదో ఇలాంటి ఉత్సవాల వల్ల వాళ్ళలో భక్తి చిగురిస్తుందనమాట. అందుకని సాధారణ సమయంలో కంటే ఏదైనా స్పెషల్ అకేషన్‌లో ఉత్సవాలలో భక్తులతో పాటుగా అభక్తులు గూడా పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు మేము మొన్న చీడాదహి ఫెస్టివల్ కూడా భక్తుల కంటే వేరే వాళ్ళు, భక్తులకి తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు జగన్నాథ యాత్రలో కూడా అభక్తులు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రథయాత్ర ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ లైఫ్‌లో ఎవరైతే మందిరానికి రాలేకపోతారో స్వయంగా జగన్నాథుడే బయటికి వచ్చి వాళ్ళందరికీ దర్శనమిస్తాడనమాట. అందుకని
ఉత్సవాల సమయంలో ఏం జరుగుతుంది అంటే భక్తులందరూ కూడా కలిసి ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కరికి కృష్ణుడికి సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సాధారణ సమయంలో కంటే ఉత్సవ సమయంలో ఎక్కువగా సేవ ఉంటుంది కాబట్టి అందరికీ సేవ చేయడానికి అవకాశం కూడా దొరుకుతుందనమాట. ఇప్పుడు మాధవ తిథి భక్తి జనని. ఎప్పుడైతే మనము కృష్ణుడికి ఇష్టమైనటువంటి సమయాల్లో మనం ఉత్సవాన్ని చేసుకుంటామో ఆ సమయంలో భక్తి చిగురిస్తుంది. అదే భక్తులకైతే వాళ్ళలో ఉన్నటువంటి భక్తి ఇంకా పెరుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతి అనేది లభిస్తుంది. అందుకని మనం ఉత్సవాల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా ఈ స్నానయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎవరికైనా తెలుసా? స్నానయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకంగా మనము ఆ రోజు మాత్రమే స్నానయాత్ర చేస్తాం. ఏ రోజు అంటే జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి పూర్ణిమ రోజు స్నానయాత్ర చేసుకుంటాము. ఆ రోజే ఎందుకు చేసుకుంటామని ఎవరైనా చెప్పగలరా? ఓకే. హరే కృష్ణ డివోటీస్, మీరు మ్యూట్ చేయలేకపోతున్నారా ఏమైనా? అన్మ్యూ లేదు మాతాజీ, ఓకే. ఓకే. జగన్నాథుడు ఆవిర్భవించిన రోజు అని. ఆ! అవును మాతాజీ. జగన్నాథుడు ఆవిర్భవించిన రోజు. జగన్నాథుడు ఆవిర్భవించిన రోజంటే, జగన్నాథుడు ఆవిర్భవించడం ఏంటండి? జగన్నాథుడు ఎప్పుడూ లేడా? అంటే ఇంతకుముందు మనం చాలా సార్లు చర్చించుకున్నాం. జగన్నాథుడు ఏ విధంగా ఆవిర్భవించారు. మన సాధారణ మానవులైతే పుట్టినరోజంట. భగవంతుడిదైతే ఆవిర్భావ దినోత్సవం అంట. జగన్నాథుడు ఎప్పుడు ఆవిర్భవించారు? స్వయంగా అసలు జగన్నాథుడి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది చూస్తే మనకు పూర్వకాలంలో ఎప్పుడైతే కలియుగంలో స్వయంగా నీలమాధవ్ ఉండేవారనమాట. నీలమాధవు ఆ సమయంలో ఉండేవాళ్ళు. కలియుగంలో యొక్క ప్రారంభ సమయంలో ప్రారంభ సమయం కాదు. ఎలా అంటే ఎప్పుడు నీలమాధవ్ ఉన్నారు? ఎప్పుడు జగన్నాథ ఆవిర్భావం జరిగింది? నీలమాధవ్ ఎవరు? అసలు జగన్నాథ్ ఎవరు? చర్చించుకోవాలి అంటే మనం బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయాన్ని చర్చించుకోవాలి. బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము 100 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ 14 లోకాల్లో ఏ జీవాత్మకైనా ఆయుర్దాయము 100 సంవత్సరాలు. అలాగే బ్రహ్మదేవుడిది కూడా 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుడి యొక్క మొదటి 50 సంవత్సరాలు, తర్వాత 50 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే మొట్టమొదటి 50 సంవత్సరాలలో ఉన్నటువంటి అర్చా విగ్రహం, ఈ భూమి మీద ఉన్నటువంటి అర్చామూర్తి ఎవరు అంటే నీలమాధవుడు. ఆ నీలమాధవ్‌నే అర్చించేవారు. ఎవరు అంటే శబర జాతికి చెందినటువంటి గిరిజనులు నీలమాధవుణ్ణి అర్చించేవారు. వాళ్ళ యొక్క హెడ్, వాళ్ళ యొక్క రాజు ఎవరు అంటే విశ్వవసు. విశ్వవసు యొక్క ఆధ్వర్యంలో శబరులందరూ కూడా కలిసి నీలమాధవుని అర్చించేవారు. ఎప్పుడైతే ఒకసారి రాజా ఇంద్రజుమ్నుడి యొక్క సభలోకి ఒక యాత్రికుడు వస్తారు. ఆయన వచ్చి చెప్తారు. ఆయన ఒక ప్రశ్న వేస్తారనమాట ఇంద్రజుమ్న మహారాజు. నేను ఆ భగవంతుని స్వయంగా దర్శించుకోవాలనుకుంటున్నాను. ఆయన ఎవరు? ఎక్కడ ఉన్నారు? ఆయన్ని ఎలా దర్శించుకోవాలి? ఎందుకంటే నేను ఆయన్ని దర్శించుకొని ఇక భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఆధ్యాత్మికంగా అని ఇంద్రజమున మహారాజు అడిగిన ప్రశ్నకి ఆ యాత్రికుడు చెప్తానమాట. రాజుగారు, నేను మొత్తము మొత్తం ప్రపంచం మొత్తం కూడా నేను ఆల్రెడీ మొత్తం యాత్ర చేసి వస్తున్నాను. నేను ఈ మధ్య కాలంలోనే ఒరిస్సా ప్రాంతంలో నీలాచల ప్రాంతంలో నీలమాధవుని దర్శించుకొని వచ్చాను. ఆ నీలమాధవుడే మన ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి స్వయంగా ఆ భగవంతుడి యొక్క స్వరూపం. అసలు ఆయనని విగ్రహాన్ని చూడడానికే ఎంతో అదృష్టం ఉండాలి. సాధారణంగా ఎవరికీ ఆయన దర్శనం దొరకదు. స్వయంగా దేవతలే వచ్చి ఆయన్ని అర్చిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి అని చెప్పినప్పుడు మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే ఆ రాజుగారు మంత్రి గారి యొక్క తమ్ముడిని విద్యాపతిని
ఆ నీలమాధవుడి యొక్క దర్శనం చేసుకొని రమ్మని, ఆయన ఎక్కడ ఉన్నారు ఆ మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని రమ్మని చెప్తారు. ఈ విద్యాపతి వెళ్ళి విశ్వవసు ఒప్పుకోరు ముందు విశ్వవసు యొక్క కూతురు లలితని వివాహం చేసుకొని ఆ తర్వాత ఆయన్ని ఒప్పించి నీలమాధవుని దర్శనం చేసుకొని వస్తారు. ఆ తర్వాత ఇంద్రజుమ్న మహారాజు వెళ్దామనుకునే సమయంలోపే ఒక పెద్ద తుఫాను వచ్చి నీలమాధవుడు అదృశ్యమైపోతాడు. అదృశ్యమైపోతే ఆ తర్వాత ఆయన ఎంతో బాధపడతారు. నారద మహాముని యొక్క కృప వలన ఇది భగవంతుడి యొక్క కృప, దానికి ఏదో ఒక లీల చేస్తున్నారు, కారణం ఉంటుంది అని చెప్పి ఇంద్రదుమ్న మహారాజు యొక్క ఆధ్వర్యంలోనే స్వయంగా జగన్నాథుడి యొక్క విగ్రహాలని తయారు చేస్తారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడి యొక్క మొదటి 50 సంవత్సరాల కాలం పూర్తి అయిందో నీలమాధవుడు అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత సమయంలో తర్వాత 51వ సంవత్సరం నుంచి మనకి జగన్నాథుడు దర్శనమిస్తారు. ఇప్పుడు మనము ఏ ఏ సమయంలో ఉన్నామంటే 50 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మొదటి రోజులో ఉన్నాం. 50 సంవత్సరాల 1వ రోజు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాం? 50 సంవత్సరాల 50 1వ సంవత్సరాల రోజు. ఒక్క రోజు. ఆ ఒక రోజులో మనకి 1000 చతుర్యుగాలు ఉంటాయి. ఒక్క రోజులో బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 1000 చతుర్యుగాలు ఉంటాయి. ఒక రోజు అంటే ఒక పగలు, రాత్రి మళ్ళీ వేరు. ఆ పగల్లో 1000 చతుర్యుగాల్లో మనకి 14 మంది మనువులు వస్తారు. అందులో ఇప్పుడు ఒక్కొక్క మనువు కాలంలో 71 చతుర్యుగాలు ఉంటాయి. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 1000 చతుర్యుగాలు ఉంటాయి. ఆ ఒక 1000 చతుర్యుగాల్లో 14 మంది మనువులు వస్తారు. ఒక్కొక్క మనువు సమయంలో 71 చతుర్యుగాలు ఉంటాయి. ఇప్పుడు మనకి 6 మనువులు గడిచిపోయి 7వ మనువు యొక్క కాలంలో ఉన్నాం. మనము వైవస్వత మనువు యొక్క కాలంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనం 7వ మనువు యొక్క కాలంలోని 28వ చతుర్యుగంలోని కలియుగంలో ఉన్నాం అన్నమాట. 28వ చతుర్యుగంలోని కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఓకే, ఇది పక్కకు పెట్టండి. ఇది ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం 50 సంవత్సరాలు దాటిపోయి మొదటి రోజులో ఉన్నాం. ఈ సమయంలో మనకి జగన్నాథుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఇంద్రజుమ్న మహారాజుకి స్వయంగా భగవంతుడు కృప చూపించాడు ఆయన మీద. కృప చూపించి ఆయన యొక్క ఆధ్వర్యంలో 1000 అశ్వమేధ యాగాలు జరిగిన తరువాత అప్పుడు సముద్రంలో ఆ శంఖ చక్ర గదా పద్మాలు చెక్కబడినటువంటి కొన్ని ఆ పవిత్రమైనటువంటి అది పెద్ద దుంగలు వస్తాయి అన్నమాట. కలప దుంగలు వస్తాయి. వాటి మీద శంఖచక్ర పద్మాలు చెక్కబడి ఉంటాయి. ఆ తరువాత విశ్వకర్మ యొక్క ఆ ఇంద్రజుమ్న మహారాజు బ్రహ్మదేవుడు విశ్వకర్మని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయి మరియు సుదర్శన విగ్రహాలని ఆయన చెక్కుతారనమాట గుహలో ఉండి. ఎప్పుడైతే ఆ విగ్రహాలని బయటికి తీసుకొచ్చిన తర్వాత వాటికి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అనుకుంటారు. ఆ ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అనుకున్న సమయంలో ఎంతోమంది అప్పుడు ఉన్నటువంటి ఇంద్రజుమ్న మహారాజు ఎంతో మందిని ఆహ్వానిస్తారు. దేవీ దేవతలు అందరూ కూడా విచ్చేస్తారనమాట. ఆ సమయంలో స్వయంగా బ్రహ్మదేవుడు పురోహితుల్లాగా జగన్నాథుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఈ జగన్నాథుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనే మొదటిసారి జగన్నాథుడికి స్నానం చేయిస్తారనమాట. అదే స్నానయాత్ర. అప్పటి నుంచి ఎప్పటి నుంచి దాదాపుగా 6 మనువుల కాలం పూర్తయి 7వ మనువు కాలంలో ఉన్నామన్నాం కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం జగన్నాథుడి యొక్క స్నాన యాత్రని మనము జరుపుకుంటూ ఉన్నాం. ఉత్సవాన్ని జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి పూర్ణిమ రోజున. ఎప్పుడండి మనం జరుపుకునేది? జ్యేష్ఠ జ్యేష్ఠ పూర్ణిమ మాసంలో పౌర్ణమి రోజు. అయితే ఈ స్నానయాత్రకి ఏర్పాట్లు ఎప్పుడు చేయబడతాయి? ఈ పూర్ణిమ రోజు కంటే ముందు రోజు చతుర్దశి రోజే మొత్తం స్నానయాత్రకు అన్ని ఏర్పాట్లు కూడా చేయబడతాయి అన్నమాట. మనము ఇంకొక ముఖ్య విషయాన్ని చర్చించుకోవాలి. ఇదంతా ఎక్కడ ఉంది రాయబడి అంటే మనకి స్కంద పురాణంలో ఈ వివరాలన్నీ ఇవ్వబడ్డాయి. స్కంద పురాణంతో పాటుగా
మనకి ఒరిస్సాలో అంటే ఒరియాలో కొన్ని పుస్తకాలను రచించారు. అది నీలాద్రి మహోదయ. అందులో కూడా ఈ పూరి జగన్నాథుడికి చేసేటటువంటి అన్ని ఉత్సవాల గురించి కూడా చాలా డీటెయిల్డ్గా వివరించబడి ఉంది. ఆ తరువాత వీటితో పాటుగా ఒక నాటకాన్ని కూడా రచించారు. అది నైషధీయ చరిత. అందులో కూడా జగన్నాథుడి యొక్క ఈ మొత్తం జగన్నాథుడి ఆవిర్భావ లీల మొత్తం కూడా దాంట్లో చాలా వివరంగా ఇవ్వబడి ఉందన్నమాట. ఇప్పుడు మనము ఒకటి తెలుసుకోవాలి. ఈ స్నానయాత్ర కంటే ముందుగా అసలు ఎన్ని రకాల అర్చా విగ్రహాలు ఉంటాయని మనకి భాగవతంలో చెప్పబడింది. ఆ విగ్రహాలను బట్టి ఇప్పుడు మనం జగన్నాథుడు ఎలా ఉన్నారు అది మనము చర్చించుకోవచ్చు. ఎన్ని రకాల అర్చా విగ్రహాలు ఉంటాయి చెప్పగలరా ఎవరైనా? హరే కృష్ణ. లోహముతో చేయబడినవి, మెటల్, రాతితో రాయి, చేయబడినవి, గాజు, చారువు, చెక్కతో చేయబడినవి, పంచలోహాలు, చిత్రపటాలు, ఇత్తడి, బంగారం, వెండి, పంచలోహాలు. మాతాజీ మీరు చెప్పినవన్నీ లోహమే, అంతా కలిపి లోహం, మెటల్ ఒకటే రకం అన్నమాట. ఓకే, పంచలోహాలు, మట్టి, ఆ మట్టి ఇప్పుడు మనం చూద్దాం. రాయి, ఆ మట్టి ఒకటి చెప్పారు, పంచలోహాలు చెక్క. ఒకటి, పంచలోహాలు రెండవది, చెక్క, మూడవది చెక్క. చాలా ఆ, చెక్క జగన్నాథుని మనం చెక్కతో తయారు చేశారు కదా, చెక్కతో. ఆ తర్వాత నాలుగవది రాతి విగ్రహం, రాతి విగ్రహాలు, రాయితోని చేసినటువంటి విగ్రహాలు. ఇంకా చిత్రపటాలు, చిత్రపటాలు ఏవైనా పెయింటింగ్ చేసిన విగ్రహాలు కూడా మనం చెప్పవచ్చు. ఇంకా మనస్సుతో కూడా పూజించచ్చు మాతాజీ. ఆ మనసులో కూడా మనము భగవంతుని యొక్క రూపాన్ని స్మరించుకొని మనసులో కూడా ఆరాధించవచ్చు. వీటితో పాటుగా మనము ఇంకా ఇసుకతో చేసినటువంటి విగ్రహాలని ఆరాధిస్తారు. దాంతో పాటు మణులతోని, రత్నాలతో చేసినటువంటి విగ్రహాలు. ఈ విధంగా 8 రకాల విగ్రహాలు అనేవి ఉంటాయి. ఈ 8 రకాల విగ్రహాలలో కూడా ఎక్కువగా మనకి అభిషేకం ఏ విగ్రహాలకి చేస్తారంటే రాయితోని మరియు పంచలోహాలతోని, అంటే ఈ లోహాలతో చేసినటువంటి విగ్రహాలకి ఎక్కువగా అభిషేకం చేస్తూ ఉంటారు. అందులో కూడా ఈ అభిషేకం చేయాలి అంటే కూడా ప్రతిరోజు ఏవైనా ఉత్సవాలు చేసుకున్నప్పుడు ఉత్సవ విగ్రహాలని ప్రత్యేకంగా సపరేట్గా ఉంటాయి. మామూలుగా గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలు ఒకసారి ప్రతిష్ఠ చేసిన తర్వాత, ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత వాటిని మళ్ళీ కదపరు, వాటికి ప్రతిసారి అభిషేకం చేయరు, సంవత్సరానికి ఒకసారి చేస్తారు. కానీ ఉత్సవ విగ్రహాలకు మాత్రం ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో జగన్నాథుడు ప్రత్యేకం. ఇప్పుడు ఎక్కడైనా ఉత్సవ విగ్రహం ఏముంటుంది? మీరు మాతాజీ మళ్ళా 8 విగ్రహాలు చెప్పరా? 8 చెప్పాను కదా మాతాజీ. ఇప్పుడు మళ్ళీ రాసుకుంటారా? ఆ తర్వాత డిస్కస్ చేద్దాం రాసుకోవాలంటే. అదే రాశాను, 6 రకాలు రాశాను, 2 ఉండిపోయి. మళ్ళీ లాస్ట్లో చెప్తాను మాతాజీ. ఇప్పుడు వినండి. అయితే ఇప్పుడు జగన్నాథుడి యొక్క అర్చా విగ్రహం ఏమిటి అంటే ఆయన మదన మోహనుడు. మదన మోహనుడు జగన్నాథుడి యొక్క ఉత్సవ విగ్రహం. ఎక్కడైనా ఉత్సవ విగ్రహం ఏముంటుంది? కృష్ణుడికి కృష్ణుడే ఉత్సవ విగ్రహంగా ఉంటారు, జగన్నాథుడికి జగన్నాథుడి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మరి ఇక్కడ జగన్నాథుడికి మనం ఏదైనా టెంపుల్లో జగన్నాథుడే ఉంటారు, కానీ పూరిలో మాత్రము జగన్నాథుడికి ఉత్సవ విగ్రహం మదన మోహన్. ఎందుకంటే జగన్నాథుడు స్వయంగా మదన మోహనుడు అంటే కృష్ణుడు కాబట్టి. ఈ విషయం చాలామందికి తెలియదు. కొంతమంది స్క్రిప్చర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు జగన్నాథుడు అంటే స్వయంగా కృష్ణుడు. ఎప్పుడైతే రోహిణి మాత వ్రజవాసుల గురించి వివరిస్తూ ఉందో వాళ్ళని వ్రజవాసులని స్మరిస్తూ కృష్ణుడు ఎంతో భావంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ భావం ఎలా ఉంటుంది, ఆయన రూపం ఎలా ఉంటుంది, అదే సేమ్ మనకి నారద మహాముని దర్శించుకున్నారు. ఆయన కోరుకున్నారనమాట, అందరికీ దర్శనాన్ని ఇవ్వండి అని. అప్పుడు కృష్ణుడి యొక్క మహాభావ రూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపమే జగన్నాథుడు. ఆయనే కృష్ణుడు అని చెప్పడానికి మనకు ఉదాహరణగా జగన్నాథుడి యొక్క ఉత్సవమూర్తి మదనమోహనుడు అనమాట. అయితే మనం ప్రత్యేకంగా ఏం తెలుసుకోవాలి?
ఎప్పుడు కూడా ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలని ఎవరు కూడా మళ్ళీ ఆ ప్లేస్ నుంచి కదపరు. కానీ జగన్నాథుడు ప్రత్యేకం. జగన్నాథుని మాత్రము ఆ ప్లేస్ నుంచి తర్వాత జరిపి బయటికి తీసుకొస్తారు స్నానయాత్రకి. అది మనము తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు ముందుగా మరి జగన్నాథుడికి సంవత్సరానికి ఒకసారి స్నానం చేపిస్తారు. మరి రోజు ఏం చెయ్యరా అండి అంటే రోజు కూడా చేపిస్తారు. ఎలా అంటే జగన్నాథుడి ముందే మనం అద్దాలను ఉంచుతారనమాట. మిర్రర్ ఉంచి ఆ మిర్రర్కి చేపిస్తారు స్నానం. అందులో ఉన్నటువంటి ఆ జగన్నాథుడికి ఆ విధంగా ప్రతిరోజు కూడా స్నానం చేపిస్తారు. ప్రత్యేకంగా జ్యేష్ఠ పూర్ణిమ రోజు మాత్రం ఆయనకి ఎలా స్నానం చేపిస్తారు? ప్రత్యేకంగా ఒక స్నాన వేదిని తయారు చేస్తారు, స్నాన మండపాన్ని. ఎక్కడ చేస్తారు అంటే మనము జగన్నాథ మందిరంలోకి వెళ్తే అక్కడ 4 సింహద్వారాలు ఉంటాయి. మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళడానికి మెయిన్ సింహద్వారంకి ఎదురుగా మనకి స్నాన మండపాన్ని తయారు చేసి ఉంచుతారనమాట. ఆ మండపం మీదికి జగన్నాథుణ్ణి తీసుకొని వస్తారు. ఆ మండపం మీదికి జగన్నాథుణ్ణి తీసుకొని వస్తారు. అయితే తీసుకొని వచ్చినప్పుడు ఇన్ని రోజులు ప్రతిరోజు కూడా ఎవరైతే జగన్నాథుడికి సేవ చేస్తున్నారో వాళ్ళని పాండాలు అంటారనమాట. ఎప్పుడైతే స్నానయాత్ర చేస్తారో ఆ రోజు నుంచి జగన్నాథుడికి సేవ చేసేవారు మారిపోతారు. అప్పటి నుంచి ఎవరు స్నానం చేపిస్తారండి జగన్నాథుడికి? ఆ రోజు నుంచి జగన్నాథుడికి సేవ ఎవరు చేస్తారంటే వాళ్ళని దైత్యులు అంటారు, దైతాస్. వాళ్ళని ఇంకా శబర జాతి గిరిజనులు అనమాట. ఎప్పుడైతే శబర జాతి వాళ్ళు ఉన్నారు కదా, అప్పటి నుంచి వాళ్ళ వంశంలో వారే ఇప్పటికీ కూడా జగన్నాథుడికి స్నానయాత్ర చేస్తారు. ఆ తర్వాత జగన్నాథుడికి ఎప్పుడు అది బాగా సమ్మర్ టైంలో జరుగుతుంది. అంటే ఇప్పటికి మనకి ఇక్కడ చల్లగా అయిపోయింది కానీ ఇంకా ఒరిస్సాలో ఇంకా వేడిగానే ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఎంతో చల్లటి నీళ్లతోని జగన్నాథుడికి స్నానం చేపిస్తే అప్పుడు ఆయనకి జ్వరం వస్తుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు ఈ జగన్నాథుడి యొక్క అన్ని మంచి చెడు మొత్తం చూసుకునేది ఎవరు అంటే ఈ శబర జాతి వాళ్ళే. ఎప్పుడైతే జగన్నాథుడు బయటికి వస్తారో మందిరం నుంచి, అప్పటి నుంచి మళ్ళీ తిరిగి మందిరానికి వెళ్ళే వరకు బాధ్యతగా జగన్నాథుడి యొక్క సేవ చేసేవారు ఎవరు అంటే ఈ శబర జాతికి చెందిన వాళ్ళు అనమాట. ఇప్పుడు జగన్నాథుడికి స్నానం చేపియాలి. స్నానం చేపియాలి అంటే నీళ్లు తీసుకురావాలి కదా. నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇది కూడా మనము చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మనము లోపల కూడా ఉండవచ్చు. సోనా కువ అని ఒకటి ఉంటుంది. కువ అంటే బావి, సోనా అంటే బంగారు బావి. బంగారు బావి అని ఒకటి లోపల ఉంటుంది. ఆ బంగారు బావి నుంచి నీళ్ళని తీసుకొని వస్తారు. మరి ఎవరు తీసుకొస్తారండి అంటే వీళ్ళే తీసుకొస్తారు. వాళ్ళకి ఇంకొక ప్రత్యేకమైన పేరుతో అక్కడ పిలుస్తారు. వాళ్ళని ఏమంటారంటే సువాసులు. వీళ్ళు ఆ సమయంలో ఒక 108 కలశాలని తీసుకొని, ఈ 108 కలశాలు కూడా ఎలా ఉంటాయంటే బంగారము మరియు రాగి పాత్రలు అనమాట. ఆ పాత్రల్లో మాత్రమే వాటి నుంచి నీళ్లు తీసుకొని వస్తారు. ఈ నీళ్లు తీసుకొని వచ్చే వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళ ముఖానికి మాస్క్ వేసుకుంటారు. ముక్కు మరియు మొహం కవర్ చేసుకుంటారు. అంటే వాళ్ళ బ్రీత్ వల్ల కూడా గాలి కూడా ఆ నీటికి తగిలి ఆ నీటి యొక్క పవిత్రత ఏమాత్రం మారకూడదు అని మాస్క్ వేసుకొని వెళ్ళి వాళ్ళన్నీ తీసుకొని వస్తారనమాట నీళ్ళని. ఇవి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఉదయము మంగళహారతి జరుగుతుంది కదా, ఆ మంగళహారతి సమయం నుంచే అన్ని ఏర్పాట్లు మొదలు పెడతారు ఈ శబర జాతి వారు. అయితే ఇందులో భోగు బండారు ఎక్కడైతే ఈ అది జగన్నాథుడికి భోగ తయారు చేస్తూ ఉంటారో దాని పక్కనే వీళ్ళన్నీ కూడా ఈ నీళ్ళ కలశాలలో అన్ని నింపుకొని ప్రత్యేకంగా ఇంకా ఆ నీటిలో ఆ తెచ్చిన నీళ్ళని కూడా ఇంకా పవిత్రం చేస్తారు. వాళ్ళని ఏంటంటే మహాసువాస అంటారు. ఆ నీళ్ళని అందులో కొన్ని వనమూలికలని, మళ్ళీ వాటితో పాటు కర్పూరము, కొన్ని ప్రత్యేకమైన పర్ఫ్యూమ్స్
అంటే పరిమళ ద్రవ్యాలు వాటితో పాటుగా ఇంకా ఏం చేస్తారంటే ముడి ధాన్యాన్ని వేసి కొన్ని ప్రత్యేకమైన వేద మంత్రోచ్చారణతో ఆ నీటిని మొత్తం కూడా పవిత్రంగా మారుస్తారనమాట. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? ఈ ముందు స్నాన మండపం ఈ ఏర్పాట్లన్నీ కూడా చతుర్దశి రోజే జరుగుతాయి. కానీ ఎప్పుడైతే జ్యేష్ఠ పూర్ణిమ ఉదయమే వీళ్ళు ఇవన్నీ ఏర్పాట్లన్నీ చేసుకుంటారనమాట. కలశాలన్నీ ఏర్పాటు చేసుకొని నీటిని ప్రత్యేకంగా పవిత్రం చేసి ఉంచుతారు. ఆ తరువాత జగన్నాథుణ్ణి ఎక్కడి నుంచి ఎక్కడైతే ఆయన ప్రత్యేకంగా గర్భగుడిలో ఉంటారు కదా, గుడిలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి బయటికి తీసుకొని వస్తారు. దాన్ని ఏమంటారంటే పహండి అంటారు. యాక్చువల్గా మనకి వాడుక భాషలో అక్కడ పహండి అంటారు. దాన్ని పండు విజయము, పాండ్య విజయము అని కూడా అంటారు. అంటే పాండ్య రాజు యొక్క కాలంలో జరిగింది ఇలా అని కూడా మనం ఒక పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దానికి ఒక సంస్కృత నామం ఏమిటంటే ప్రస్పంద. దాన్ని తర్వాత పహండిగా మారిపోయింది. ప్రస్పంద అంటే ఏమిటంటే మూమెంట్. ఏం మూమెంట్? జగన్నాథుణ్ణి ఆయన యొక్క స్థానం నుంచి బయటికి తీసుకొని వస్తారనమాట. అయితే ఆయన విగ్రహాలు చాలా బరువుగా ఉంటాయి. అంత బరువుగా ఉన్నటువంటి విగ్రహాలని బయటికి తీసుకురావడం చాలా కష్టం. అందుకని జగన్నాథుడికి పైన కింద మొత్తం కూడా దిండ్లు వేసి మంచిగా పిల్లోస్ వేసి, సిల్క్ అంటే పట్టు వస్త్రాలు ఉంటాయి కదా, పట్టు వస్త్రాలని తాడులాగా పేనుతారనమాట. తాడులాగా పేని పైన కింద అన్ని దిండ్లు పెట్టి ఆ పట్టు వస్త్రాలతోని తాడుగా కడతారు జగన్నాథుడికి, ఈ తల మొత్తం కవర్ అయ్యేలా. ఇవి అంతా కూడా ఎవరు చేస్తారు? చేసేదంతా కూడా శబరజాతి వారే అనమాట. ఇది వాళ్లకు మాత్రమే సాధ్యము, వాళ్ళు మాత్రమే చెయ్యాలి, ఇంకెవరూ చేయకూడదు. మనము జగన్నాథ మందిరంలో చూడవచ్చు. జగన్నాథ మందిరంలో ప్రతి ఒక్క ఉత్సవానికి కూడా మీరు ఎవరైనా జగన్నాథ మందిరంలో ఆ జెండా మార్పిడి ఉత్సవాన్ని చూసారా అండి ఎప్పుడైనా? జెండా మార్పిడి రోజుకి ఎన్నిసార్లు మారుస్తారు? ఒక్కసారి మాతాజీ. గంటకోసారి అన్నారు మాతాజీ. రోజు ఒక్కసారి మాతాజీ. రోజుకు ఒకసారి మారుస్తారు. అయితే ఇక్కడ జగన్నాథునికి చేసేటటువంటి ఏ ఉత్సవమైనా, ఆయనకు చేసే ఏ సేవ అయినా, ఆయనకు బోగా పెట్టే మట్టి కుండలు చేసేవారు వేరే, ఆ కుమ్మరి వాళ్ళు వేరే ఉంటారు. జెండా తయారు చేసే వాళ్ళు వేరే ఉంటారు. జెండా మార్చే వాళ్ళ కుటుంబం వేరే, ఆ వంశంలో వాళ్ళే మళ్ళీ ఆ సేవ చేయాలి. వంట చేస్తూ ఉంటే లోపల వంటగదిలో కూరగాయలు కట్ చేసేవారు వేరు, మళ్ళీ మసాలాలు నూరేవారు వేరు, రుబ్బేవారు వేరు, దంచేవారు వేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క కుటుంబం వారు ఆ సేవకి కేటాయించబడి ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆ సేవ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ శబర జాతి వారు మాత్రమే జగన్నాథుణ్ణి అక్కడి నుంచి తీసుకొని వస్తారు. ఈ మొత్తము స్నానయాత్ర జరిగి మళ్ళీ మందిరానికి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యత అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఆయన తీసుకొని వస్తారనమాట. ఇంకా మనం చూడాలి అంటే మ్యూట్ లో ఉండండి మాతాజీ. శ్రీరంగంలో కూడా స్వయంగా స్వామి వారికి అక్కడ ప్రతిరోజు కూడా కీర్తన చేస్తారు. కీర్తన చేస్తే రకరకాల వాయిద్యాల్ని వాయిస్తూ ఉంటారనమాట, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అందులో ఏదైనా ఒక వాయిద్య పరికరాన్ని వాయించాలి అంటే ఆ కుటుంబం వారే ఆ వాయిద్యాన్ని వాయించాలి. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆ కుటుంబం వారికే చెందుతుందన్నమాట, వేరే వారికి అవకాశం ఇవ్వరు. అలా ముఖ్యంగా చాలా మందిరాలలో ఎప్పుడు కూడా ఆ కుటుంబం వారికే ఇస్తూ ఉంటారు. అలా ఇప్పుడు జగన్నాథుడికి ఈ సేవ అవకాశం కేవలం శబరజాతి వారికే ఇచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళు మంచిగా పట్టు వస్త్రాలతోని కట్టి జగన్నాథుడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆయన్ని తీసుకొని ఈ స్నాన వేది దగ్గరికి తీసుకురావాలన్నమాట. అది కూడా ఒక ఉత్సవం, దాన్నే పహండి ఉత్సవం అని చెప్పుకున్నాం. అలా
స్నానవేది దగ్గరికి తీసుకొని ఒక ఉత్సవంలా చేసుకొని స్నానవేది దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ ఉంచుతారు. అక్కడ ఉంచిన తర్వాత అప్పుడు వీళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్నారు కదా కలశాలు, ఆ కలశాలతోని స్నానం చేయించడం స్టార్ట్ చేస్తారు. ఈ స్నానం ఎవరు చేయిస్తారండి అంటే అక్కడ ఉన్న శబర జాతి వారు చేయిస్తారు. ఒకప్పుడైతే అందరికీ అవకాశం ఉండేదంట స్నానం చేపించడానికి, ఆ దగ్గరికి వెళ్ళడానికి. కానీ ఇప్పుడు ఎవరికి అవకాశం ఎక్కువగా లేదు, వాళ్ళు మాత్రమే చేయిస్తారు. కావాలంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూడవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో వేల మంది ఈ ఉత్సవానికి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా జగన్నాథుడి యొక్క స్నానయాత్రని దర్శనం చేసుకోవచ్చు. ఆ స్నానము జరిగిపోయిన తర్వాత ఎలా శాస్త్రోక్తంగా ఏ విధమైనటువంటి మంత్రాలని ఉచ్చరించాలో వాళ్ళు మాత్రం ఆ విధంగా మంత్రాలను ఉచ్చరించి స్నానం చేయిస్తారు. ఎప్పుడైతే స్నానం చేయిస్తారో స్నానం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంకొక విషయం, ఎప్పుడైతే జగన్నాథుడికి ప్రత్యేకంగా అలంకారం చేస్తారు. దేంతో అంటే పెయింటింగ్తోని. ఇప్పుడు ఆయన తయారు చేసింది దేంతోని, జగన్నాథుడిని చెక్కతో తయారు చేశారు. ఆ చెక్కకి మొత్తం ఎంతో, చెక్క అంటే ఎంతో అందమైన పెయింటింగ్స్ వేస్తారు. ఇప్పుడు రాయికి అయితే వేరుగా ఉంటుంది, చెక్కకైతే వేరు అందంగా పెయింటింగ్ వేస్తారు. ఇప్పుడు పెయింటింగ్ లాగా కాదు, అప్పుడు అన్నీ న్యాచురల్గా తయారు చేసిన వాటితోనే పెయింట్ వేసేవారు. అందుకని స్నానం చేపిస్తే ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ వేసిన పెయింట్ మొత్తం కూడా పోతుంది. పోతుంది కదండి పెయింటింగ్ వేస్తే. అవును మాత, పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనము అంత నీట్గా ఉంటే జగన్నాథుడి చూస్తే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ పెయింట్ అంతా పోయింది కొంచెం. అప్పుడు ఏం చేస్తారు అంటే జగన్నాథుడికి ఎప్పుడైతే స్నానయాత్ర జరిగిందో అప్పుడు జగన్నాథుడికి ప్రత్యేకంగా హాతీ వేషం వేస్తారు. అంటే ఎలా గణేశుడు ఉంటారు, ఏనుగులాగా వేషాన్ని వేస్తారు. దీనికి ఇప్పటికి కూడా అది జరుగుతుంది. దీనికి కారణము ఒకప్పుడు ఇంద్రజుమ్న మహారాజు తర్వాత కాలంలో ఎంతోమంది రాజులు వచ్చారు కదా, ఆ సమయంలో ఒకసారి ఒరిస్సాకి ఒక స్కాలర్ వచ్చారనమాట. స్కాలర్ అంటే గొప్ప పండితుడు అని చెప్పవచ్చు. ఆయన అప్పుడు అందరూ స్కాలర్ని పిలిచినప్పుడు ఆ పండితుడు ఒక వినాయకుడి భక్తుడు అనమాట, వినాయకుడి యొక్క భక్తుడు. ఆయన నేను వినాయకుడిని మాత్రమే దర్శనం చేసుకుంటాడు, గణేశుణ్ణి ఇంకా ఎవరిని దర్శనం చేసుకోను, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఎవరు, ఈ రాజుగారు ఉంటారు కదా, ఎప్పుడైతే ఆ సమయంలో పూరి రాజ్యం యొక్క రాజు, ఆయన మాత్రము దర్శనానికి తీసుకుని వెళ్తారనమాట ఈ పండితుని. అప్పుడు ఈ జగన్నాథుని హాతీ వేష్లో చూసి ఇంకా ఆయన జగన్నాథుడి యొక్క భక్తుడిగా మారిపోతాడనమాట. ఇంకొక కథ కూడా ఉంది. ఎప్పుడైతే ఒక భక్తుడు గణేశుడి భక్తుడు, ఆయన ఎప్పుడైతే జగన్నాథుని చూస్తాడో గణేష్ రూపము జగన్నాథుడి రూపం వేరుగా ఉండేలోపు జగన్నాథుడి దర్శనానికి వచ్చిన ఆయన చాలా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అప్పుడు ఆయనకి కలలో కనిపించి నువ్వు మళ్ళీ ఒకసారి దర్శనానికి రా అని పిలుస్తారు. అప్పుడు ఆయనకి స్వామి జగన్నాథ రూపంలో దర్శనమిస్తారనమాట. మనము ఇప్పటికి కూడా అది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే మనము ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఆయనకు వేసిన పెయింటింగ్ అంతా కూడా పోతే స్వామివారు భక్తులకైతే ఎప్పుడు ఎలా ఉన్నా అందంగా కనిపిస్తారు, కానీ అభక్తులు ఏ విధంగా భావిస్తారు అని. ఎందుకంటే భగవంతుణ్ణి చూస్తే, ఈ ఉత్సవం జరిగినప్పుడు స్వామిని చూస్తే చాలు వాళ్ళలో ఉన్నటువంటి ఎన్నో జన్మల్లో చేసిన పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. అయితే వాళ్ళ మనసులో భావం ఏమైనా జగన్నాథుడి పట్ల వేరుగా ఉంటే అది వాళ్లకు మంచిది కాదు. కాబట్టి జగన్నాథుడికి హాతీ వేషాన్ని వేస్తారనమాట. అంటే ఎక్కువగా కవర్ చేసేస్తారు ఫేస్ని మొత్తం. ఇంకొకటి చెప్పవచ్చు, మనము భక్తులము ఎవరైనా పాప ప్రక్షాళన కోసము జగన్నాథుడిని దర్శనం చేసుకోము. ఎందుకు దర్శనం చేసుకుంటాము, జగన్నాథుడి మీద ప్రేమతో ఆయన దర్శనం చేసుకోవాలి అని వెళ్తాం. వెళ్ళినప్పుడు పాప ప్రక్షాళన కూడా జరగవచ్చు, అది బై ప్రొడక్ట్. అంటే ఆటోమేటిక్గా ఇది నువ్వు కొంటే అది ఫ్రీగా వస్తుంది అనమాట. మనం జగన్నాథ దర్శనం చేసుకుంటే అది కూడా జరగవచ్చు, కానీ ఆ ఉద్దేశంతో భక్తులు వెళ్ళరు. అలా ఎప్పుడైతే స్నానయాత్ర జరుగుతుందో హాతీ వేషలో ఆయన దర్శనమిస్తారు. జగన్నాథుడు బలదేవుడేమో
ఆ ఏనుగు వేషాన్ని ధరించి ఉంటారు స్వయంగా. మరియు సుదర్శన్ కూడా, జగన్నాథ్, బలభద్రుడు, సుభద్రామాయి, సుదర్శన్, వీళ్ళ నలుగురినే మనకి దర్శనం చేసుకోవచ్చు ఆ రథయాత్ర సమయంలో, మనకి స్నానయాత్ర సమయంలో. అయితే ఈ సుభద్రామాయికి మాత్రము లోటస్ అంటే ఒక కమల పువ్వులాగా ఆమెని అలంకరించి ఉంచుతారు. ఎప్పుడైతే ఈ ఉత్సవం జరిగిందో, హాతీ వేష ఉత్సవం జరిగిన తర్వాత ఆయనకి హారతిస్తారు. ఆ తర్వాత ఆ జగన్నాథుడికి జ్వరం వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి, జగన్నాథుడికి జ్వరం వస్తుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఎప్పుడు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే బాడీ వెంటనే చల్లగా అయిపోయి అప్పుడు బాడీలో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అలానే జగన్నాథుడికి జ్వరం వస్తుంది అంటే ఎన్నో రోజుల నుంచి, ఆయన సంవత్సరం నుంచి స్నానం చేయలేదు. ఒకటేసారి అన్నన్ని కుండలతో స్నానం చేపిస్తే ఏం జరుగుతుంది, ఆయనకి జ్వరం వచ్చింది. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఆయనకి జ్వరం వచ్చిందో అప్పటి నుంచి ఆయన యొక్క దర్శనాన్ని నిలిపేస్తారు. జగన్నాథుడి యొక్క దర్శనము ఎవ్వరికి రాదనమాట. ఎవరెవరు జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు ఆ సమయంలో? జగన్నాథుడి శబర జాతి వారే కదా మాతాజీ? శబర జాతి వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. వారే దర్శనం చేసుకోవాలి, వారు మాత్రమే సేవలు చేయాలి. ఇప్పుడు స్నానవేది నుంచి జగన్నాథుడికి ఎప్పుడైతే జ్వరం వస్తుందో అప్పుడు అక్కడి నుంచి ఆ జగన్నాథుని రత్నవేదికి తీసుకొని వెళ్తారు. ఆ రత్నవేదిలో 15 రోజులు ఆయనని ఎవ్వరికీ దర్శనం ఇవ్వకుండా ప్రత్యేకంగా అక్కడ ఉంచి ఆయన కావలసిన ట్రీట్మెంట్ మొత్తము ఈ శబర జాతి వారు ఇస్తారనమాట. ఎటువంటి ట్రీట్మెంట్ అంటే వాళ్లకు మాత్రమే తెలుస్తాయి, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఆ జ్ఞానం ఇవ్వబడుతుంది. జగన్నాథుడికి ఏమేం మెడిసిన్ ఎలా తయారు చేయాలి, ఏ సమయంలో ఏం మెడిసిన్ ఇవ్వాలి, దాంతో పాటుగా ఇంకా ముఖ్యంగా ఏంటంటే డైట్. మనము ఎవరికైనా కానీ ఫీవర్ వచ్చినప్పుడు అన్నీ తినేస్తారండి, రోజువారీ తినేసేయండి. పథ్యంగా ఉంటాం. పథ్యం, చారు ఆ పథ్యం కూడా, పథ్యంతో కూడిన వంటనే ఇస్తారనమాట. పథ్యం అంటే ఏంటి, ఈజీగా డైజెషన్ అయ్యేది, ఈజీగా అరిగాయి. ఇప్పుడు మా మందిరానికి కూడా వెళ్తే ఎప్పుడు ఇచ్చే ప్రసాదం భోగా ఇవ్వరు అనమాట. ఈజీగా డైజెషన్ అయ్యే భోగా మాత్రమే ఆ రోజు ఇస్తారు. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, ఎక్కువ నెయ్యి వేసినవి, స్వీట్స్ ఎక్కువగా పెట్టరు. ఈజీగా డైజెషన్ అవి ప్రత్యేకంగా ఆయనకి భోగా తయారు చేస్తారు. అదొక్కటే కాకుండా ఇంకొక ప్రత్యేకంగా ఏమిటి అంటే ఈ 15 రోజుల కాలంలో వాళ్ళు మాత్రం ఈ శబర జాతి వారు ఆయన్ని చూసుకుంటూ ఉంటారు కదా, ఆ సమయంలో అనవసర అని, అంటే అనవసర, ఈ అనవసర అనేది ఇంకొక ఉత్సవం అలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనవసర ఏంటి, అవసర అంటే అవకాశం, అవసర అంటే అవకాశం, అనవసర అంటే అవకాశం లేకపోవడం. ఏం అవకాశం లేదు, జగన్నాథుడిని దర్శించుకునే అవకాశం లేదు. ఎవరికి, సాధారణమైన వ్యక్తులకి జగన్నాథుని దర్శించుకునే అవకాశం ఉండదు. అందుకని ఆ సమయంలో రెగ్యులర్గా ఎప్పుడు జరిగే ఉత్సవాలు ఉంటాయి కదా, స్వామివారికి ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు ఆయనకు రోజు చేసే ఉత్సవాలన్నింటినీ కూడా ఆపేస్తారు. ప్రత్యేకంగా ఆ సమయంలో చేసే ఉత్సవాలు మాత్రం వేరుగా ఉంటాయి, అవి మాత్రమే అప్పుడు జరుగుతూ ఉంటాయి లోపల. ఎప్పుడు జరిగే ఉత్సవాలను ఆపేస్తారు, ఎవరు ఆయన దర్శనానికి వెళ్ళరు, పాండాలు కూడా దర్శించుకోరు, శబరులు మాత్రము ఆయన యొక్క అన్ని సేవలు చేస్తూ ఉంటారు. ఇంకొకటి, ఆ సమయంలో ఏం చేస్తారు మరి 15 రోజులు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటుగా, ఆయనకు ఆల్రెడీ పెయింట్ అంతా పోయింది కదా, మళ్ళీ 15 రోజుల్లో పెయింటింగ్ మళ్ళీ నీట్గా వేస్తారనమాట. ఎలాంటి పెయింటింగ్ వాడాలి, దేంతో తయారు చేయాలి, అది వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. వాళ్ళన్నీ సిద్ధంగా చేసుకొని పెయింటింగ్ వేస్తారు. అయితే ఈ పెయింటింగ్లో కూడా మొత్తం 15 రోజులు కదా, ప్రతి 2 రోజులకి ఒకసారి ఒక ప్రత్యేకంగా, ఇప్పుడు ఇంటికి పెయింట్ వేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, స్క్రబ్ చేస్తారు. ఫస్ట్ ఏదో ఒక వైట్ వాష్ వేస్తారు, తర్వాత ఒక కలర్ వేస్తారు, ఆ కలర్ సెకండ్ కోట్, థర్డ్ కోట్ అలా వేస్తారు, అంతేనా? అంతే అండి. అలానే జగన్నాథుడికి కూడా
ప్రత్యేకంగా కలర్ వేస్తారు, పెయింటింగ్ వేస్తారు. ఈ పెయింటింగ్లో ప్రతి 2 రోజులకు ఒక పెయింటింగ్ ఉంటుందన్నమాట. కొన్ని దీని తర్వాత అది, దాని తర్వాత అది, అలా 14 రోజులు పెయింటింగ్ వేసిన తర్వాత ఫైనల్గా 15వ రోజు ఫైనల్ టచ్అప్ వేస్తారు. ఒక దగ్గర నుంచి పెయింటింగ్ జరుగుతూ ఉంటుంది, ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి డైట్ ఇస్తారనమాట ఈ 15 రోజులు. ఆ తర్వాత 16వ రోజు ఆయన రథయాత్ర కోసము మళ్ళీ ఆ రత్నవేది నుంచి రథంలోకి పహండి ద్వారా వెళ్తారు. మళ్ళీ అప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్తారనమాట రథానికి. అది తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? 16వ రోజు వెళ్తారని చెప్పుకున్నాం కదా. ఈ 16వ రోజు నేత్రోత్సవాన్ని చేస్తారు. ఏం చేస్తారండి? నేత్రోత్సవం. ఎప్పుడైనా నేత్రోత్సవం. అర్చా విగ్రహాలని మనము అర్చా విగ్రహాలని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా. అవును. ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో మనకి నేత్రాలకి కళ్ళకి గంతలు కడతారు. గంతలు అవును. కట్టి ఆ తర్వాత ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నేత్రోన్మీలనం అని చేస్తారు. అవి గుడ్డ విప్పేస్తే అందరినీ కూడా స్వామివారి దర్శించుకుంటారు. అలా ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరిని ఆయన దర్శించుకోలే, ఆయన ఎవరిని దర్శించుకోలే. ఎప్పుడైతే ఈ 15 రోజుల తర్వాత ఆయన చాలా బాగా మంచిగా పెయింటింగ్ వేశారు, 15 రోజులు రెస్ట్ తీసుకున్నారు, ఆ తర్వాత మంచిగా ట్రీట్మెంట్ జరిగింది, ఆ తర్వాత ఆయన ఎంతో ఉత్తేజంతో మళ్ళీ నవ యువకుడిలాగా మంచిగా పెయింటింగ్ వేసి చూడ్డానికి చాలా అందంగా తయారై వస్తారనమాట. అప్పుడు ఆ జగన్నాథుని యొక్క దర్శనం చేసుకుంటాం కదా, అదే నేత్రోత్సవంగా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ నేత్రోత్సవం జరిగిన తరువాత అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమిటి? స్నానయాత్ర ఎప్పుడు జరిగింది అంటే జ్యేష్ఠ మాసంలోని పూర్ణిమ రోజు జరిగింది. ఇది అయిపోయిన తర్వాత 15 రోజుల తరువాత, ఈ 15 రోజుల సమయం పూర్ణిమ తర్వాత ఏమొస్తుందండి? అమావాస్య. అమావాస్య వరకు వచ్చే ఈ సమయం ఉంటుంది కదా, పూర్ణిమ నుంచి అమావాస్యకు వచ్చే ఈ సమయాన్ని కృష్ణపక్షం అంటారు. కృష్ణపక్షం అంటే చంద్రుడి యొక్క కాంతి తగ్గుతూ 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 దాదాపుగా అమావాస్య పూర్తిగా కనిపించని చంద్రుడు అమావాస్య చంద్రుడిగా మారిపోతాడు. చంద్రుడు కనిపించడు అంటే చీకటి అనేది వస్తుందన్నమాట. అందుకని మనం ఏం చెప్పుకున్నాం? ఈ చీకటి సమయంలో ఏం జరిగింది? కృష్ణపక్ష చీకటి పడుతుంది కదా. ఎప్పుడైతే ఈ కృష్ణపక్షం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆషాఢ మాసంలో కృష్ణపక్షం అయిపోయింది. ఇప్పుడు జ్యేష్ఠమాసంలో పూర్ణిమ ఉంది కదా, ఈ జ్యేష్ఠ మాసంలో పూర్ణిమ జ్యేష్ఠ మాసం లాస్ట్ రోజు అనమాట. జ్యేష్ఠ మాసం అయిపోగానే ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసంలో కృష్ణపక్షం అంటే 15 రోజులు అయిపోయింది. ఆ తరువాత రెండవ రోజు శుక్లపక్షంలో రెండవ రోజు ఏం జరుగుతుంది? అప్పుడు రథయాత్ర అనేది మొదలు పెడతారనమాట. ఆ రోజు రథయాత్ర జరుగుతుంది. 15 రోజులు మాత్రం దర్శనం అనేది ఉండదు. అయితే ప్రత్యేకంగా ఇంకొకటి మనము తెలుసుకోవాలి. ఆయన పెయింటింగ్ వేస్తారు. ఈ పెయింటింగ్ ఉత్సవాన్ని ఏమంటారంటే అనురాగ్ అంటారనమాట. అనురాగ్ ఉత్సవం అయిపోయింది. అయితే ఈ ఉత్సవము మాత్రము ప్రత్యేకంగా కొన్నిసార్లు మారుతుంది. 16 రోజులకి ఆయన రథయాత్ర జరగదు, నేత్రోత్సవం జరగదు. ఎప్పుడంటే నవకళేవర అంటే మీ అందరికీ తెలుసు కదా. నవకళేవర అంటే స్వయంగా జగన్నాథుడి యొక్క అర్చా విగ్రహాలని మార్చేస్తారు. తెలుసు కదా అందరికీ? ఓకే, అది మీకు తెలియకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే నవకళేవర అంటే జగన్నాథుడి యొక్క అర్చామూర్తిని మార్చేసి కొత్త అర్చామూర్తిని తయారు చేస్తారు. ఈ కొత్త అర్చామూర్తిని తయారు చేసేది ఎప్పుడు తయారు చేస్తారు? కొత్త అర్చామూర్తిని 12 సంవత్సరాలకు ఒకసారి అంటారు. అది 12 కావచ్చు, 14 కావచ్చు, 19 కావచ్చు, ఒక్కొక్కసారి అది మారుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చేస్తారు అంటే
మనకి మొన్న అధిక మాషాఢం వచ్చింది, అధిక మాసం పురుషోత్తమ మాసం వచ్చింది కదా. ఈ పురుషోత్తమ మాసము, ఈ అధిక మాసము ఎప్పుడైతే ఆషాఢ మాసంలో వస్తుందో, ఆషాఢ మాసంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఆషాఢం ఒకటి ఉంటుంది, దాంతోపాటు అధిక ఆషాఢం ఇంకొకటి వస్తుంది అనమాట. అధిక ఆషాఢం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే జగన్నాథుడి యొక్క పాత అర్చా విగ్రహాలను తీసేసి కొత్త అర్చా విగ్రహాలను తయారు చేస్తారు. అదే నవకళేవర ఉత్సవము అంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఆల్రెడీ 15 రోజులకు తర్వాత 16 రోజు దర్శనం ఇస్తాడు జగన్నాథుడు, నేత్రోత్సవం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆషాఢ మాసం ఎక్స్ట్రా వచ్చింది కదా, అందుకని 15 మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా మంత్ కలిపి 45 రోజులకి జగన్నాథుడి యొక్క దర్శనం జరుగుతుంది అనమాట. నవకళేవర సమయంలో, నవకళేవర సమయంలో 45 రోజులకి మాత్రమే జగన్నాథుడి యొక్క దర్శనం దొరుకుతుంది. అంటే అధిక మాసం మొత్తం కనపడరా స్వామి? అధిక మాసము కనిపించరు, ఇంకా ఎక్స్ట్రా 15 రోజులు, మొత్తం 45 రోజులు కనిపించరు అనమాట. ఇప్పుడు ఏం చర్చించుకున్నాం, ఇప్పుడు మరి జగన్నాథుడి దర్శనం ఇవ్వరు కదా. మరి జగన్నాథుడి దర్శనం ఇవ్వకపోతే మెయిన్ డీటీ ఆల్టర్లో ఎవరుంటారండి అంటే జగన్నాథుడి యొక్క పెయింటింగ్స్ని ఉంచుతారనమాట. ఆల్రెడీ పెయింటింగ్ వేస్తారు కదా, మామూలుగా మన మందిరాల్లో అయితే జగన్నాథుడి యొక్క అర్చా విగ్రహాన్ని ఫోటో తీసి ఆ ఫోటో పెడతారు. కానీ పూరిలో మాత్రం పెయింటింగ్స్ వేస్తారు కదా, ఆ పెయింటింగ్స్ ఉంచుతారు. అక్కడ మాత్రం జగన్నాథుడిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం. అయితే ఈ సమయంలో మరి ఈయన 15 రోజులు దర్శనం ఇవ్వడు కదా, మరి ఎవరిని దర్శించుకోవాలి, జగన్నాథుని దర్శించుకోలేని సమయంలో ఎవరిని దర్శించుకోవాలి అంటే అప్పుడు ప్రత్యేకంగా దర్శనం చేసుకునేది ఎవరిని అంటే ఈ పూరి జగన్నాథ మందిరానికి దగ్గరలో ఉన్నటువంటి మందిరం ఏమంటే అంటే అలహరనాథ్ మందిరం. ఈ అలహర్నాథ్ మందిరములో స్వయంగా చతుర్భుజ నారాయణ రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ చతుర్భుజ నారాయణుడు ఎవరు, అది మనకి ఈ చతుర్భుజ నారాయణుడి యొక్క రహస్యాన్ని మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పారనమాట. అసలు ఆయన ఎవరు అనేది. ఎవరైనా సరే ఈ 15 రోజులు అలహర్నాథ్ని ఎవరు ఇంతకుముందు ఎక్కువగా దర్శనం చేసుకునేవారు కాదు, జగన్నాథుని దర్శనం చేసుకునేవారు వారు 15 రోజుల్లో మాత్రం ఆయన్ని దర్శనం చేసుకున్నారు. తర్వాత మన ఆచార్యుల యొక్క కృప వలన ఇప్పుడు మనం ఎప్పుడు వెళ్ళినా అలహర్నాథ్ వెళ్ళి ఆయన అక్కడ దర్శనం చేసుకుంటాం. ఎందుకు అంత ప్రత్యేకం, స్వయంగా ఆ సమయంలో ఎప్పుడు చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు జగన్నాథుడి యొక్క ప్రతి ఉత్సవంలో కూడా పాల్గొనేవారు. ఎప్పుడైతే స్నానయాత్ర జరగగానే మహాప్రభు అలహర్నాథ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చతుర్భుజ నారాయణ రూపాన్ని దర్శనం చేసుకునేవారు. ఎందుకంత ప్రత్యేకం, ఎప్పుడైతే మహాప్రభు అలహర్నాథ్లో ఉన్నటువంటి ఆ నారాయణ దర్శనం చేసుకోగానే ఎంత భావానికి ఆయన లోనయ్యారంటే, ఎప్పుడైతే అలహర్నాథుడిని దర్శనం చేసుకోగానే స్వయంగా మహాప్రభు యొక్క ఆ శరీరంలో ఆ మహాభావం ఎలా ఉందంటే శరీరం పూర్తిగా వేడిగా హీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆయన దండవత్ ప్రణామం చేశారో ఆ దండవత్ ప్రణామం చేసిన ప్రదేశం మొత్తం రాయంతా కరిగిపోయి చైతన్య మహాప్రభు యొక్క శరీరం మొత్తం కూడా ముద్రించబడింది ఆ రాయి మీద. ఎప్పుడైతే ఇప్పుడు కూడా వెళ్తే చైతన్య మహాప్రభు పూర్తి శరీరం యొక్క ముద్రని మనం చూడవచ్చు అలహర్నాథ్ టెంపుల్లో. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళక ముందే నిత్యానంద ప్రభువుకి తెలుసు, చూడగానే చైతన్య మహాప్రభు యొక్క భావం ఎలా మారిపోతుంది అని. అందుకని ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దర్శనం దండవత్ ప్రణామం చెయ్యాలి అనుకుంటారో అంతకంటే ముందే నిత్యానంద ప్రభు అక్కడ రాయిగా మారిపోతారనమాట. ఎందుకంటే ఈ దరిద్రికి అంత శక్తి లేదు చైతన్య మహాప్రభు యొక్క రూపాన్ని తట్టుకునే అంత. అందుకని నిత్యానంద ప్రభు స్వయంగా రాయిలాగా మారిపోతే ఆ రాయి మీద చైతన్య మహాప్రభు దండవత్ ప్రణామం చేస్తారు. అందుకని ఆ రాయి మొత్తం కరిగిపోయి మనం ఆ ముద్రని చూడవచ్చు అన్నమాట పూరికి వెళ్తే. పూరికి వెళ్తే పూరి జగన్నాథ క్షేత్రంలో కేవలం గర్భగుడిలో మాత్రమే జగన్నాథుడు. ఇంకా పూరి క్షేత్రం మొత్తము చుట్టుపక్కల ప్రాంతం మొత్తము అన్ని చైతన్య మహాప్రభు చేసినటువంటి లీలలే. ఎక్కడ చూసిన అడుగడుగున చైతన్య మహాప్రభు గుర్తొస్తారు. ఏమిటా ప్రత్యేకత,
అసలు ఎందుకు చైతన్య మహాప్రభు పూరికి వెళ్ళి ఉన్నారు? పూరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మనందరికీ తెలిసింది ఏమిటి అంటే, సాధారణంగా బహిరంగ కారణం ఏమిటి? చైతన్య మహాప్రభు బృందావనికి వెళ్ళకుండా పూరికి వెళ్ళి ఎందుకున్నారు? పూరిలో అప్పుడు శచీమాత కోరుకుంటుంది ఏమని? ఆల్రెడీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన పుత్రుడు, ఆమెకి ఎంత ప్రేమ ఉన్నా ఇంట్లో ఉంచుకోకూడదు. అందరూ కూడా నిందిస్తారు, సన్యాసం తీసుకొని ఇంట్లో ఉంటున్నాడు అని అందరూ విమర్శిస్తారు. ఆయన వెళ్ళాలి. వెళ్ళాలి అంటే చైతన్య మహాప్రభు కోరుకుంటున్నాడు బృందావనం వెళ్ళాలని. బృందావనం పూరి ఆయన వాళ్ళ యొక్క బెంగాల్ నుంచి దూరం, కానీ పూరి మాత్రం దగ్గర. దగ్గర అంటే మరీ ఎక్కువ దగ్గర కూడా కాదు, కానీ ప్రతిరోజు కూడా బెంగాల్ నుంచి పూరి క్షేత్రానికి యాత్రికులు వెళ్తూ ఉండేవారు అనమాట. ప్రతిరోజు కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు. వెళ్ళి వస్తే అందరూ వెళ్ళిన వాళ్ళు చైతన్య మహాప్రభు యొక్క యోగక్షేమాలన్నీ తెలుసుకొని శచీమాతకి చెప్తారనే ఉద్దేశంతో, నేను పూరి అయితే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, చైతన్య మహాప్రభు గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని ఆమె పూరిలో ఉండమని చెప్తుంది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారో శచీమాత చాలా దుఃఖిస్తుంది. అప్పుడు దుఃఖిస్తే చైతన్య మహాప్రభు ఆమెకి వాగ్దానం చేస్తారనమాట. అమ్మా, ఇక్కడి నుంచి నిన్ను ఇంత బాధ పెట్టాను కదా నేను, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అని. అప్పుడు ఆమె చెప్తుందనమాట, నువ్వు బృందావనంలో వద్దు, పూరిలో ఉండమని. అది బహిరంగ కారణం. మరి ఆంతరంగిక కారణం ఏమిటి? ఎందుకు చైతన్య మహాప్రభు పూరిలో ఉన్నారు అంటే, అక్కడ పూరిలో ఉన్నది ఎవరు? స్వయంగా కృష్ణుడు. మరి బృందావనంలో ఉన్నది కూడా కృష్ణుడే. మరి ఎందుకు పూరినే ఎంచుకున్నారు అంటే, ఆ జగన్నాథుడు రాధారాణి మీద విరహ భావంతో ఉన్నటువంటి రూపం జగన్నాథుడి యొక్క రూపం. రాధారాణి మరియు వ్రజవాసుల మీద విరహ భావంతోని ఆయన యొక్క ఆ విరహ భావం ఎంతగా పెరిగిపోయింది అంటే, ఆయన శరీరంలోనున్నటువంటి అవయవాలన్నీ కూడా కుంచుకొని పోయి, ఆ జగన్నాథుడి యొక్క చేతులు, కాళ్ళు ఉండవు, చేతులు చాలా చిన్నగా ఉంటాయి, కనుగుడ్లు ఉండవు, కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి, తల ఇంత పెద్దగా ఉంటుంది. ఆ రూపం అలా మారిపోయింది ఎందుకు అంటే, వ్రజవాసుల మీద, ముఖ్యంగా రాధారాణి మీద యొక్క విరహభావంతో ఉన్నటువంటి రూపం జగన్నాథుడి యొక్క రూపం. మరి చైతన్య మహాప్రభు యొక్క భావం ఏమిటి? చైతన్య మహాప్రభు భావం కృష్ణుడి యొక్క విరహం. కృష్ణుడిని ఎప్పుడు కూడా ఆయన మిస్ అవుతూ విరహంలో ఉంటారు. కృష్ణుడిని కలుసుకోవాలి, కృష్ణుని దర్శనం చేసుకోవాలి, కృష్ణ ప్రేమని పొందాలి, కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ చైతన్య మహాప్రభు ఉంటారు. జగన్నాథుడు ఎప్పుడు రాధారాణిని స్మరిస్తూ ఉంటారు. అందుకని చైతన్య మహాప్రభు పూరికి వెళ్ళారు. ఇది ఆంతరంగిక కారణం. అయితే పూరీ క్షేత్రం ఇంకా ప్రత్యేకమైంది. ఎందుకు? మనము ద్వారక లేదా మధురలో కూడా స్వయంగా కృష్ణుడు ఉన్నారు. ద్వారకని, మధురని స్వయంగా ఐశ్వర్యధామం అని చెప్పవచ్చు. ద్వారక మరియు మధుర ఐశ్వర్యధామం. ఆ తర్వాత బృందావన్ మాధుర్యధామం, కృష్ణుడి యొక్క మాధుర్య భక్తికి, ప్రేమకి ప్రతీక. ఆ విధంగా మాయాపూర్ చూస్తే మాయాపూర్ ఔదార్యధామం. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే అయినా ఎంతో ఎక్కువ కృప అన్నమాట. నమో మహావదన్యాయ, ఆయన కృప ఉంది. ఆయనకి ఎంత ఎక్కువ ఉంది అంటే ఎంతో ఎక్కువగా. ఇప్పుడు ఎంతో కృప అంటే ఇప్పుడు మనం చూడవచ్చు, ఎవరికైనా ఒక ఉద్యోగం ఇవ్వాలి అనుకోండి, ఏదైనా పర్టికులర్గా మనము ఒక ఉద్యోగమే కాదు, ఒక పనిని పెట్టుకోవాలన్నా, ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలన్నా వాళ్ళకి యోగ్యత ఉందా లేదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూస్తాం. అవునా కాదా? కానీ చైతన్య మహాప్రభుకి ఎంత కృప అంటే ఆయన యొక్క భక్తుల మీద ఆయన యోగ్యత అనేదే చూడడు అనమాట. యోగ్యత. హరే కృష్ణ డివోటీస్, మ్యూట్ లో ఉండండి. మంగతాయారు మాతాజీ. అయ్యో, ఇంకా అందులో లేవు. హరే కృష్ణ డివోటీస్ మ్యూట్ లో ఉండాలి. ఓకే. అయితే ఇక్కడ ఎవరు? మహాప్రభు స్వయంగా ఔదార్య ధామం, మహాప్రభు ఉన్నటువంటి మాయాపూర్. అయితే పూరి ఏమిటి అంటే 3 అన్నమాట: ఐశ్వర్యధామం, మాధుర్యధామం మరియు ఔదార్యధామం.
ఎప్పుడు ఆయన మందిరంలో ఉన్నంతసేపు ద్వారకలో మధురలో అయినటువంటి సేవలు ఎలాంటి సేవలు చేస్తారో ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఆయనకి భోగా సేవలు ఎప్పుడు సేవలు జరుగుతూనే ఉంటాయి. ఐశ్వర్య భావంలో ఒక రాజులాగా ఆయన్ని సేవిస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఆయన గుండిచా మందిరానికి వెళ్తారో రథయాత్ర ద్వారా గుండిచా మందిరానికి వెళ్తే అక్కడ మాధుర్య భావనలో ఉంటారు. గుండిచా మందిరం అంటే మనం బృందావనం అని చెప్పుకోవచ్చు. ఇది పూరి ఆయన రథయాత్ర ద్వారా బృందావనికి వెళ్తారు. అది మాధుర్య భావనలో. ఆ తర్వాత ఎప్పుడు కూడా భక్తుల మీద ఎంతో కృప చూపిస్తూ ఉంటారు. జగన్నాథుడి యొక్క రూపం ఎలా ఉంటుందండి? ఇప్పుడు కృష్ణుడిని చూస్తాం. కృష్ణుడి యొక్క రూపం ఎలా? త్రిభంగి రూపం. ఆయన ఒక వేణువు పట్టుకొని ఇలా ఉంటారు, ఎప్పుడు త్రిభంగి రూపంలో ఉంటారు. అదే ఒక రాముని చూస్తే రామచంద్రుడు విల్లంబులు ధరించి ఎప్పుడు బాణాన్ని వెక్కుపెట్టి ఉంటాడు. మనము చూడవచ్చు. చైతన్య మహాప్రభు ఎలా? శరణాగతి భావం, కృష్ణుడి మీద 100% భక్తితో శరణాగతితో 2 చేతులు ఇలా పైకెట్టి ఉంచుతారు చైతన్య మహాప్రభు. మరి జగన్నాథుడు ఏం చేస్తారండి? ఎప్పుడు కూడా 2 చేతులు ఇలా చాచి ఉంచుతారు. అంటే మీరు ఎవరు వస్తారో రండి, నేను మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు జగన్నాథుడు. అందుకని ఔదార్య ధామంలో ఉన్నటువంటి కృప మనకి పూరి క్షేత్రంలో జగన్నాథుడి ద్వారా వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇంకా ప్రత్యేకమైనది ఏమిటి అంటే పూరి క్షేత్రము ఈ మూడిటితో పాటుగా అది విరహధామం కూడా. ఎప్పుడు కూడా కృష్ణుడు రాధారాణి పట్ల, చైతన్య మహాప్రభు కృష్ణుడి పట్ల ఎప్పుడు విరహభావంలో ఉంటారు అక్కడ. అందుకని పూరి అన్ని క్షేత్రాల యొక్క సమాహారం అని చెప్పవచ్చు. అంత గొప్పది పూరి క్షేత్రం. పూరికి వెళ్తే అడుగడుగున చైతన్య మహాప్రభు గుర్తొస్తారు. ఆ చైతన్య మహాప్రభు లేని ప్లేస్ని మనం చూడలేమన్నమాట. ఎందుకంటే ఆయన పూరిలో జగన్నాథుడికి ఎలా సేవ చేసేవారంటే ఎప్పుడు అక్కడే ఉండి ప్రతి ఒక్క జగన్నాథుడి యొక్క సేవలో చైతన్య మహాప్రభు ముందుండేవారనమాట. ఇంకొకటి చైతన్య మహాప్రభుకి ఎవరైనా భక్తులు సోమరితనంగా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా భక్తులు యాక్టివ్గా ఉంటే ఆయనకి చాలా ఇష్టం. సరే, ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? అది విరహభావంలో ఉంది. విరహభావం పూరి క్షేత్రము. అన్ని క్షేత్రాల యొక్క ఫలితము మనకి భగవంతుడి యొక్క భావము మనకు పూరి క్షేత్రంలో మనము చూడవచ్చు స్వయంగా భగవంతుల్లో అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమిటి ప్రత్యేకంగా? ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వెళ్ళారు, ఎక్కడికి? అలహర్నాథ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ అలహరనాథుడు ఎవరు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారనమాట. ఎవరంటే మనము గోపీ గీతం చర్చించుకున్నప్పుడు 10th క్యాంటోలో చర్చించుకోవచ్చు. ఎప్పుడు గోపికలు కృష్ణుడి పట్ల విరహభావంతో ఎప్పుడు గోపికలు కృష్ణుడిని అర్ధరాత్రి సమయంలో కలుసుకోవడానికి వస్తారు. కలుసుకోవడానికి వచ్చిన తర్వాత కృష్ణుడు, ఎందుకు మీరు ఇప్పుడు వచ్చారు? ఇప్పుడు సమయం కాదు, అర్ధరాత్రి సమయము, ఈ సమయంలో ఇక్కడ ఆడవాళ్ళు ఉండొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి అని చాలాసేపు వాళ్ళని సతాయిస్తాడు. వాళ్ళని స్వీకరించడు. ఎప్పుడైతే సరే అని స్వీకరిస్తాడు, వాళ్ళందరూ కలిసి యమునకు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్నానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరిలో ఎంతో సంతోషంగా ఉంటారనమాట. అప్పుడు వాళ్ళలో ప్రతి ఒక్క గోపిక పక్కన కృష్ణుడు ఉంటారు. వాళ్ళకి అనిపిస్తుంది కృష్ణుడు నా పక్కనే ఉన్నాడని కొంచెం లైట్గా కించిత్ అహంకారం. ఆ కొంచెం అహంకారం రాగానే ఎప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు? అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు. అదృశ్యం అయిపోయినప్పుడు గోపికలందరూ కూడా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉంటే అప్పుడు పొదల్లో స్వయంగా కృష్ణుడే గోపికలు వస్తున్నారని చతుర్భుజ నారాయణలాగా మారిపోతాడు. మారిపోయినప్పుడు గోపికలు వచ్చి ఆయన అడుగుతారనమాట. వెంటనే ఆయన ప్రణామం చేసి, వాళ్ళు ఏమడగరు ఆయన, వెంటనే కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే ఆయన అక్కడున్నాడని అటువైపు చూపిస్తే వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు. అది తప్ప ఇంకేం అడగరు అనమాట ఆయన్ని. మళ్ళాగా వెంటనే కృష్ణుడి పట్ల కాదు, ఎవరి పట్ల అంత భక్తి లేదు. స్వామి నువ్వు కనిపించావా, అమ్మయ్య మాకు కృప చూపించావు, ఇక చాలు అని వెంటనే కోరికల చిట్టా ఇప్పలేదనమాట. ఏమీ అడగలేదు. వెళ్ళని కృష్ణుడు ఎక్కడున్నాడని మాత్రం అడిగారు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, కృష్ణుడు అలా ఉన్నారు చూడండి అని. తర్వాత అదే మార్గంలో శ్రీమతి రాధారాణి వస్తుంది. ఎప్పుడు శ్రీమతి రాధారాణి చూస్తాడో కృష్ణుడు,
ఆయన ఇంకా తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు. ఆయన ఉన్నటువంటి ఎక్స్ట్రా 2 చేతులు కరిగిపోయి, శంఖచక్ర పదాపద్మాలు కరిగిపోయి ఆయన చేతుల్లోకి వేణు వస్తుంది. కృష్ణుడు రాధారాణికి దర్శనమిస్తారు. అయితే ఈ అలహరనాథ్ మందిరంలో ఉన్నటువంటి ఆ చతుర్భుజ నారాయణ రూపం ఏమిటి అంటే, గోపికలకు దర్శనం ఇచ్చినటువంటి చతుర్భుజ నారాయణ రూపం. అందుకని ఎప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్ ఏంటిది, ఇంకొకటి ప్రత్యేకం అనమాట. అలహరనాథ్ అంటే ఆళ్వారులకు నాథుడు. అది తర్వాత ఏం జరిగింది, వాడుక భాషలో అలహరనాథ్ అయిపోయింది. ఆళ్వారులు అంటే ఎవరు అంటే గొప్ప భక్తులు. వీళ్ళు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో శుద్ధమైన భక్తులు. వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు అనమాట. ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఈ ఆళ్వార్ అంటే అర్థం ఏమిటి అంటే ఇంటాక్సికేషన్, అంటే మత్తు. కృష్ణుడి యొక్క భక్తి మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఆళ్వారులు. అటువంటి ఆళ్వారుల యొక్క నాథుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి అలహరనాథులో ఉన్నారు. అదేంటిది, ఆళ్వారనాథ ప్లేస్ పేరు. తర్వాత అలహరనాథ్ అయిపోయింది అది. ఆళ్వారులకు నాథుడైనటువంటి కృష్ణుడు ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఉన్నాడు. ఉన్నది కృష్ణుడే కానీ చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమిటి, ఆల్రెడీ గోపికల మీద, రాధారాణి మీద విరహభావంలో ఉన్నారు కృష్ణుడు కూడా. గోపికలు కూడా అదే భావంలో ఉన్నారు. కాకపోతే వాళ్ళని పరీక్షించాలి, వాళ్ళని కొంచెం ఇంకా వాళ్ళ యొక్క గొప్పతనం అందరికీ తెలియచేయాలి అనుకొని ఆయన ఆ రూపంలో దర్శనమిచ్చాడు అంతే. ఆ భావం అనేది స్వయంగా చైతన్య మహాప్రభు ఎవరు, కృష్ణుడు, ఆయనకు అన్నీ తెలుసు కదా. ఆ భావాన్ని గుర్తు తెచ్చుకొని ఆ మహాభావంలో అక్కడ ఆయన ప్రణామం చేసినప్పుడు ఆ బండ మొత్తం కూడా కరిగిపోయి చైతన్య మహాప్రభు యొక్క శరీరం మొత్తం కూడా ముద్రించబడింది అన్నమాట. అంటే జగన్నాథుడిని చూసినప్పుడు ఆయన పొందిన భావము కంటే ఇంకా ఎంతో ఉన్నతమైన భావాన్ని అలహర్నాథ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నారాయణ చూసినప్పుడు ఆయన కలిగింది. ఎందుకంటే ఆయన స్వయంగా కృష్ణుడే కాబట్టి. అంత గొప్పది పూరీ క్షేత్రం. అడుగడుగున మనకి చైతన్య మహాప్రభువుని దర్శనం చేసుకోవచ్చు పూరికి వెళ్తే. ఇది ఎక్కడ ఉంది అలహర్నాథ్ మందిరము అంటే, ఇది ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడంటే బ్రహ్మగిరి. బ్రహ్మదేవుడు విష్ణువు మీద తపస్సు చేయడానికి అక్కడికి వచ్చారు. ఆయన తపస్సు చేసిన తర్వాత స్వయంగా విష్ణువు ఆయనకు దర్శనం ఇచ్చారు ఈ అలహర్నాథ్ ప్లేస్లోనే. ఆ ప్లేసే ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. అక్కడ మనకి దర్శనమిచ్చారు చైతన్య మహాప్రభుకి. అప్పటి నుంచి భక్తులందరూ కూడా ఎవరైనా పూరికి వెళ్తే అలహర్నాథ్ మందిరాన్ని, అక్కడ ఉన్నటువంటి సాక్షి గోపాల్ మందిరాన్ని భక్తులు దర్శనం చేసుకోకుండా రారు, తప్పకుండా దర్శనం చేసుకుంటారు. అలా చైతన్య మహాప్రభు కూడా వెంబటే స్నానయాత్ర అయిపోగానే వెంటనే అలహర్నాథ్ మందిరానికి వెళ్ళిపోతారనమాట ఎప్పుడైనా. అలా ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, సరే ఇప్పుడు అయిపోయింది. ఆయనకి 15 days ఆయన క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. ఎవరికి దర్శనం ఇవ్వకుండా, అనవసర అంటే ఎవ్వరికి దర్శనం ఇవ్వకుండా ప్రత్యేకంగా ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత నేత్రోత్సవం జరిగింది. నేత్రోత్సవం జరిగిన తర్వాత అప్పుడు రథయాత్ర మొదలవుతుంది. ఈ రథయాత్ర ప్రత్యేకంగా మళ్ళీ రథయాత్రకి ఏంటి, ఇప్పుడు రత్నవేది మీద ఉన్నారుగా స్వామి, రత్నవేది నుంచి మళ్ళీ రథాల్లోకి తీసుకొని రావాలి. అప్పుడు జగన్నాథుడిని, బలభద్రుణ్ణి, సుభద్రామాయిని, సుదర్శన్ని, ఈ శబరులు అందరూ కూడా మళ్ళీ ఆ సిల్క్ అంటే పట్టు ధోతీలని మనం తాడుగా ఉపయోగించి ఆ స్వామిని ఒక ఊరేగింపుగా తీసుకొని వస్తారు. దాన్ని పహండి, మనము టీవీలో లైవ్లో వస్తుంది. మనం ఎప్పుడు కూడా జగన్నాథ రథయాత్ర అప్పుడు రథయాన్ని ఎక్కించినప్పుడు, రథాన్ని దించినప్పుడు మనము చూడవచ్చు ఈ పహండి యాత్ర. ఆయన మందిరంలోకి వెళ్ళేటప్పుడు పహండి ఉత్సవం చేస్తారు. ఉత్సవం చేసుకుంటూ జగన్నాథుడిని రథంలోకి ఎక్కిస్తారు. అప్పుడు ముందుగా బలభద్రుడు, ఆ తర్వాత సుభద్రామాయి, తర్వాత జగన్నాథుడు మరియు సుదర్శన్ రథాలలో ఎక్కి మనము జగన్నాథ మందిరం నుంచి గుండిచా మందిరానికి వెళ్తారు. అక్కడ గుండిచా మందిరంలో ఒక 7 రోజులు ఉండి తిరిగి మళ్ళీ జగన్నాథుడు తిరిగి వస్తారనమాట. ఆ గుండిచా మందిరం మనకి బృందావనికి ప్రతీక. ఆ రథయాత్ర అనేది గోపికలు కృష్ణుడి యొక్క రథాన్ని కృష్ణుడిని బృందావనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలానే మనమందరం కూడా
ఆ స్వయంగా కృష్ణుణ్ణి మన హృదయం అనే బృందావనంలోకి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే రథయాత్ర. ఇంకొకటి స్నానయాత్ర అంటే ప్రత్యేకంగా ఏమిటి, మనము మనలాంటి వాళ్ళు ఏమిటి స్నానం చేసేది మనని మనం శుభ్రం చేసుకోవడానికి. స్వామిని ఏమి శుభ్రం చేయడానికి అవసరం లేదు, పవిత్రం చేయడానికి అవసరం లేదు. ఆయన ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాడు. ఆయనని స్నానం చేపించి ఆ నీళ్ళని మనం స్వీకరించడం ద్వారా, మన మీద చల్లుకోవడం ద్వారా, ఆయన స్నానం చేసిన చల్లుతారు, మనము స్వీకరిస్తాము కూడా. అప్పుడు మనం పవిత్రం అవుతాం అనమాట. మనని పవిత్రం చేయడం కోసము, మనకి సేవనివ్వడం కోసము, మనము ఉత్సవాలు జరుపుకోవడం కోసం కృష్ణుడు మనకి అన్ని విధాలుగా అవకాశాలను ఇస్తూ ఉంటారు. ఇది ఒక అవకాశం అనమాట భక్తులందరికీ స్వయంగా ఆ జగన్నాథుని దర్శించుకొని ఆయన సేవలో పాల్గొని భక్తిలో పురోగతి చెందడానికి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. ఇది మనం ఈరోజు స్నానయాత్ర గురించి చెప్పుకున్నాం. వీలైతే తర్వాత ఇంకేదైనా మాతాజీ స్నానం చేసిన ప్లేస్ లోనే ఉంచుతారా విగ్రహాలు అంతే? స్నానం చేసేది స్నానవేది మాతాజీ, 15 రోజులు రెస్ట్ తీసుకునేది రత్నవేది. ఆ పక్కనే ఇంకొక ప్లేస్ కి ఆయన్ని మారుస్తారనమాట. అక్కడే ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తారు, భోగా ఇస్తారు, పథ్యం. ఆ అంటే తర్వాత గుళ్ళోనే వేస్తారు. గానీ వేరే చోట పెడతారు అంతేనా? అంటే గర్భగుడిలో కాకుండా గర్భగుడి బయట మాతాజీ. మాతాజీ ఇప్పుడు వస్తు విగ్రహాలు సపరేట్ ఉంటాయి మాతాజీ, లేకపోతే మెయిన్ విగ్రహాలకి చేస్తారు? అవును మాతాజీ, అంటే జగన్నాథుడు మాత్రము ఉత్సవ విగ్రహానికి చెయ్యరు. హరే కృష్ణ. జగన్నాథుడు యొక్క అసలు విగ్రహానికే చేస్తారు. జగన్నాథుడి యొక్క ఉత్సవ విగ్రహాలకి చెయ్యరండి, స్నానయాత్ర అసలు హరే విగ్రహాలకే చేస్తారు. ఆల్రెడీ ఇందాక నేను అంటే చెప్పాను నిన్న ఫస్ట్. మాతాజీ మళ్ళీ లేట్ ఇంట్లో చూసాను మళ్ళీ. మనకి ఫోటోలో కూడా జగన్నాథుడు ఉంటాడు కదా మాతాజీ, మనం అలా ఉంచుకోవచ్చా, పర్వాలేదా? అర్థం కాలే మాతాజీ, ఫోటోలో జగన్నాథుడు ఉండేది మా ఏంటి? ఇంట్లో ఫోటోలో ఉంటాయి కదా, అదేమో మాతాజీ. మాతాజీ అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. అది టెంపుల్ అది మన కూడా ఇంట్లో ఈ 15 రోజులు దర్శనం ఇవ్వరు కదా, ఉమ్. మన ఇంట్లో మేము ఫోటోలో ఉంటారు కదా జగన్నాథుడు, దాన్ని మాతాజీ ఉంచుకోవచ్చు. మన ఇంట్లో మనం అలానే ఉంచుతాం. మీరేమన్నా స్నానయాత్ర చేశారా? మనకి అవి ఉండవు మాతాజీ. ఇంట్లో మనది విగ్రహం కాదు, ఫోటో మనం ఉంచుకోవచ్చు. అదే అదే తెలియక అడిగాను మాతాజీ, అంతే ఏం కాదు. పర్వాలేదు మాతాజీ. ఓకే, ఓకే మా. హరే కృష్ణ. జగన్నాథ యాత్రకి, జగన్నాథ్ యొక్క స్నానయాత్రకి జై. హరే జై. కృష్ణ.